కడప జిల్లా రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామం రాత్రి కురిసిన వర్షం వల్ల దాదాపుగా రాత్రి 2 గంటల సమయంలో నీళ్లు ఇళ్ళలోకి వచ్చి చేరుకోవడం జరిగింది. ఈ నీళ్లు ముఖ్యంగా రావడానికి కారణం ఏమిటంటే పక్కనే వాగు ఉన్నది. ఆ వాగులో నీళ్లు ఇట్లా ఇళ్ళలోకి వచ్చి దాదాపుగా ఇళ్ళను చుట్టుముట్టినాయి. ఈ ఇళ్ళను చుట్టుముట్టడంతో దాదాపుగా ఇక్కడ ఎస్సీ కాలనీలోని దళితవాడలో ఈరోజు ఎనుములు కానీ జీవాలు కానీ చాలా నష్టం జరిగింది. పిల్లలైతే మేక పిల్లలు చిన్న పిల్లలు చనిపోయినాయి. కొన్ని మేకలు కొట్టుకొని పోయినాయి. కొన్ని దూళ్ళు కనరావడం లే. ఎనుములు కూడా నీళ్ళల్లోనే ఎక్కడో కనపడని పరిస్థితి కొట్టుకొని పోయినాయి. వీటన్నిటిని రెవెన్యూ యంత్రాంగం గుర్తించాలా. తక్షణమే పర్లపాడు గ్రామాన్ని విజిట్ చేసి ఇక్కడ జరిగిన అన్యాయం పైన ఇక్కడ జరిగిన నష్టపరిహారం పైన తక్షణమే గవర్నమెంట్ అధికారులు వచ్చి వీటిని విజిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ దాదాపుగా ₹1,00,000 విలువ చేసే వామి కూడా ఇక్కడ తడిసిపోయిన దాకా బ్రహ్మాండం కనపడతా ఉంది. ఒకసారి విజువల్స్ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా జీవాలు 30-40 జీవాలు ఉన్న కుటుంబం కూడా దాదాపుగా సగం మునిగిపోయింది. ఈ మునిగిపోవడంతో జీవాలు కొన్ని మధ్యలోనే చనిపోయినాయి. ఊపిరాడక నీళ్ళాడక కొన్ని కొట్టుకొని పోయినాయి. అదేవిధంగా దుళ్ళు రోడ్లపైన ఉండడం వల్ల రోడ్లపైన ఉండే దుళ్ళు కూడా కనపరాకుండా వెళ్ళిపోయాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము రెవెన్యూ యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే పర్లపాడు గ్రామాన్ని విజిట్ చేయాలా. విజిట్ చేసి ఇక్కడ జరిగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. జగన్ రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు.